తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మొదటి భాగం చదువుకుందాం. 193 క్రొత్త నిబంధనలో. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము మొదటి భాగము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. మన విశ్వాస జీవితము ఒక పోరాటం. రక్షణ పొందిన మనము రక్షణని కాపాడుకుంటూ కూడా పోరాడాలి. మనం దేని ద్వారా పోరాడతామంటే విశ్వాసం. మనం రక్షించబడిన తరువాత ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. అంతకు మునుపు, రక్షణ పొందక మునుపు అపవాది యొక్క దాసత్వంలో బందీలుగా ఉన్న మనం ఇప్పుడు విడిపించబడ్డాం. అయితే ఇప్పుడు అపవాది వాని దురాత్మల సమూహంతో మనం పోరాటంలో ఉన్నాం. రక్షణ పొందటం విశ్వాసంతో స్టార్ట్ అయితే, మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభువు పాదాల మీద పడినప్పుడు మనకి పాప క్షమాపణ వచ్చి, మనకి రక్షణ వచ్చి, తన ఆత్మ మనలోకి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనము ఈ లోకంలో మన రక్షణ దొంగిలించే ప్రతి దాంతో పోరాడుతూ మనం జయించి ఆ పరలోక రాజ్యానికి వెళ్తాం. రక్షణ పొందిన చాలామంది ఈ భావము, ఈ అవగాహన లేకుండా పాపంలోనే కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారు మీరు నిజంగా పశ్చాత్తాపడ్డారా అనేది మీరు చెక్ చేసుకోవాలి. పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర వచ్చి వారి పాపాలు ఒప్పుకున్న వారు రక్షణ పొంది ఈ జీవితంలో ఆ రక్షణ దొంగిలించే ప్రతి దానితో యుద్ధం చేస్తానికి సమర్థులవుతారు. మనము దేవుని యొక్క బలముతో, దేవుని సహాయముతో వీటిలన్నిటితో మనం పోరాడతాం. అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు మన యొక్క స్థితి చాలా డిఫరెంట్. అది నాశనానికి వెళ్ళే స్థితి. అది విశాలమైన మార్గం. ఇప్పుడు ఇరుకు మార్గంలోకి వెళ్తానికి మనం పోరాటంలో ఉన్నాం. ఈ పరిశుద్ధమైన, నీతి కలిగిన, న్యాయ కలిగిన ఈ మార్గంలో మనం వెళ్ళాలంటే దాన్ని పోరాడాలా. అందుకని యేసుప్రభు వారు ఇరుకు మార్గంలోనికి ప్రవేశించి దాంట్లో కొనసాగుతానికి మీరు పోరాడాలి అన్నారు. చాలామంది అనుకుంటారు కానీ చేయలేరని చెప్పాడు. చాలామంది అనుకుంటారు, అక్కడే ఉండిపోతారు. చాలామంది ప్రభు సువార్తను వింటున్నారు, వారు ప్రభువును అంగీకరించడం కంటే ఇంకా పాపంలో ఉండి ఈ లోకం యొక్క భోగాలను అనుభవిస్తానికి ఇష్టపడుతున్నారు. ప్రభువు నమ్మకాయ అంటే ఆయన దగ్గరికి వస్తే తాగుడు మానేయాలి కదా అంటారు. అంటే తాగుడుతో చనిపోతానికి ఇష్టపడ్డాం అనమాట. ఎంత అవివేక్! ఆయన దగ్గరికి వస్తే అబద్ధాలు చెప్పకూడదు అంటగా. అంటే అబద్ధాలు చెప్తూ ఎలా ఎలా నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే అంత నువ్వు అపవాది యొక్క బంధకాల్లో ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు నేను కూడా అంతే. ఈ యొక్క సత్య మార్గంలోనికి నువ్వు రావాలనంటే నీ మనసును చాలా చాలా కాన్సన్ట్రేట్ చేసి అసలు పరిగెత్తాలంతే. ఇది సురక్షితమైన మార్గం. నీకు చాలామంది మందిరానికి వచ్చేది కానీ కొన్ని మాటలు వింటాం,
కొద్దిగా దేవుని సన్నిధిని అనుభవించటం, మళ్ళా వెళ్ళి పాపం చేయటం, గర్వంతో ఉండటం, అబద్ధాలు చెప్పటం, చెయ్యకూడని విగ్రహ పూజలు అవివేకంగా చెయ్యటం, ఎలా పడితే అటు తిరగటం, బతుకు మార్చుకోపోవటం. ఇదే రక్షణ లేని మీరు ముందు ఈ ఇరుకు మార్గంకి అసలు ఎంటర్ అవుతానికి, ఈ డోరు, ఈ ద్వారంలోకి ప్రవేశిస్తానికి మీరు చాలా పోరాడాలి. ఎందుకు పోరాడాలంటే, మీరు పుట్టినప్పటి నుంచి మీరు చాలా బంధకాల్లో ఉంటారు. ఈ ఆచారాలని ఇవన్నీ ఎన్నెన్నో బంధకాల్లో ఉంటారు. అవి సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి వచ్చినాయి. ఏది పడితే అది నమ్మేయటం, అదంటాం, ఇదంటాం, ఈ బంధకాల నుంచి మీరు సత్య మార్గానికి అలా అడుగు పెట్టాలనంటే మీ తెలివి పనిచేయదు. మీరు ప్రభునందు విశ్వాసం నుంచి వచ్చేయటమే. దాని పోరాడాలు ఏంటంటే మీకు చాలా అడ్డొస్తాయి, చాలా అడ్డొస్తాయి. ఎందుకంటే అసలు నువ్వు సత్యానికి ఎందుకు భయపడుతున్నావు? అసలు నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని 1 గంట ఆలోచన చేసావా? అసలు దీనికి ఎందుకురా నేను భయపడుతున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా భయపడతావు. యేసుప్రభు నీలోకి రాకపోతే. వచ్చాక చాలా డిఫరెంట్గా ఉంటావు. నువ్వు ఎంత అనుకుని నువ్వు భయపడతానే ఉంటావు. అదేంటంటే నువ్వు మనుషులకు భయపడతావు, ఇదెట్టబ్బా అదెట్ట భయపడతావు. చివరికి ఆ భయంతోనే తనువుని చాలించేస్తావు. నువ్వు పోరాడు, ఇంట్లో కూర్చొని ఏంటి నాకు అడ్డు వస్తున్నాయి, ఇది కాదు, ఇట్లన్నించి తప్పవని చెయ్యివు. ఆయనకి మహాజలరాశి నుంచి నువ్వు లాగుతాడు. పోరాడాలి. రక్షించబడిన మనము ఇంకంతా అయిపోయింది కదా అని ఈ విశ్వాస జీవితాన్ని తేలిగ్గా తీసుకునేది కాదు. పౌలు గారు చెప్తున్నారు, విశ్వాస సహితమైన మంచి పోరాడము. ఇందుకోసం నువ్వు పిలువబడ్డావు. పౌలు తన జీవితంలో చెప్తున్నాడు, నేను విశ్వాసాన్ని మంచి పోరాటం పోరాడి కాపాడుకున్నా అన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవటంలో నువ్వు పోరాడుతున్నావా? ఆ శ్రమ శోధన సమయంలో ఆయన్ని ఆశ్రయించకుండా నీ సొంత ప్రయత్నాలు చేసి అలిసిపోటు కొనుక్కొని అలా తయారవుతున్నావు. దానికి పోరాటం ఉంటుంది. ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో పాపము చేయకుండా, నోటితోనూ పనుల్లోనూ పాపం చేయకుండా మనం ఉండాలనంటే చాలా పోరాటం ఉంటుంది. వెంటనే ప్రార్థనలో కూర్చోవాలి. హార్ట్లో ఏంటి ప్రార్థనలో పోరాడుచున్నాడు అని చెప్తున్నాడు. ప్రార్థన ఒక పోరాటం. ఏంటి ప్రభువా ఇది? నేను ఈ పరిస్థితుల్లో పాపం చేయకుండా నన్ను కాపాడు. ఎందుకంటే ప్రేరేపణ వస్తాయి, అనేకమైనవి వస్తాయి. ఈ పోరాటంలో నువ్వు ఉన్నావని నీకు తెలియకపోతే నువ్వు పట్టణాల్లాగా విశాలమైన మార్గంలో ఉన్నవారిలాగా నువ్వు కూడా పాపం చేసేస్తావు. మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. మన ఆయుధాలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం దేంతో పోరాడుతున్నామంటే 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ 10వ అధ్యాయం 4వ వచనం. మనం యుద్ధానికి ఉపయోగించే ఉపకరణములు అంటే పరికరాలు శరీర సంబంధమైనవి కావు. ఎందుకంటే మనం ఉన్నది ఆత్మీయ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం. ఆ ఆత్మీయ సంబంధమైన యుద్ధంలో మనకు వచ్చే ప్రేరేపణ మనుషుల నుంచి వస్తూ ఉంటుంది. ఆ దురాత్మల సమూహము ఈ మనుషుల్లోకి వచ్చేసి ఏది పడితే అది మాట్లాడుతుంటారు, ఎట్లా చేస్తారు. కానీ నువ్వు ధరించుకోవాల్సిన ఏంటంటే స్పిరిచువల్, ఆత్మీయ సంబంధమైన
యుద్ధోపకరణాలు మనం కలిగి ఉన్నాం. మన యుద్ధోపకరణాలు ఏంటి అంటే నీతి సంబంధించినవి. మీరు అదే పత్రికలో 6వ అధ్యాయం 7 చదవండి. 6వ అధ్యాయం 2 కొరింథీలోనే 6వ అధ్యాయం 7. వాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను విజ్ఞానముల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను. దేవుని బలం మనకి నీతి ఆయుధాలు. ఒకప్పుడు నీ ఆయుధాలు అబద్ధాలు చెప్పటం, డబ్బు సంపాదించటం, ఇది నాశనం. అది అందరు వెళ్తారు. దాని పెద్ద పోరాడే పని లేదు. కాముగా తింటి పనుకుంటే సరిపోద్ది. ప్రార్థన అవసరం లేదు, ఏం లేదు. హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక్కడ కొంచెం సౌఖ్యంగా ఉన్నట్టుంటుంది, ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుంది. మన ఆయుధాలు నీతికి సంబంధించినవి. ఈ లోకంలో ఉన్న విషయాల్లో, ఈ లోక సంబంధమైన అవి ఆచారాలు అవ్వచ్చు, రాంగ్ సిస్టమ్స్ అవ్వచ్చు, వీటన్నిటితో మనం పోరాడాలంటే మనము నీతి ఆయుధాలు ధరించుకోవాలా. యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు పోరాడని చెప్తున్నాడు తిమోతికి. 2వ తిమోతి 2వ అధ్యాయంలో తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఇది పౌలు జీవితంలో చివరిగా రాయబడిన పత్రిక 2వ తిమోతికి. క్రీస్తు యేసు యొక్క, మీరు చదవండి 2వ అధ్యాయం 3వ వచనం. ఈ మాట మీకు అర్థమవుతుందా? ఈ కాలంలో సంఘంలో నడుస్తున్న పరిస్థితుల్ని మీరు చూస్తే ఈ వాక్యం మీకు సత్యవాక్యం అని మీరు అంగీకరించగలుగుతున్నారా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. శ్రమని అనుభవించాలంటే నీకు ఆత్మీయపరమైన యుద్ధ ఉపకరణాలు లేకపోతే అసలు అనుభవించలేవు. అసలు నీకు ఆత్మీయపరమైన వెలుగు ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో దేవుడి దగ్గరికి వస్తుందే నీతిలో నడుస్తానికి కాదు వస్తుంది చాలామంది. వాళ్ళకి ఈ లోకంలో సౌఖ్యంగా ఉండాలని. అఫ్కోర్స్ మనం సౌఖ్యంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఆ దేవుడు ఇస్తాడు. బట్ అంతవటికే ఆలోచిస్తున్న ఈ సంఘం నడుస్తున్న పరిస్థితుల్లో ఈ వాక్యం నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు పోరాడు అయ్యా, నాతో కూడా శ్రమని అనుభవించు. ఎవరికన్నా ఒక సువార్త చెప్పేటప్పుడు ఎప్పుడన్నా శ్రమను అనుభవించావా? ఒకరికి సువార్త చెప్పాలని అంటే మనం ఊరికనే అనేయచ్చు, చెప్తే ఏనాడు అనొచ్చు. దాన్ని ప్రార్థనలో కనిపెట్టి అసలు చెబుతానికి నాకు భయం ఉందేమో, అసలు లోపల ఉందేమో భయము, ఊరికి ఆయన చెప్తే ఏనుడు అనేయటం. అది కాదు, దాంట్లో చాలా శ్రమ ఉంటుంది. ఏంటంటే చెప్తే వినటం కాదు, నేను ఊరికనే యథార్థత లేకుండా నాలో ఇంకా భయం ఉంది. ప్రభువా ఈ భయాన్ని అంతా తీసి ఒక బైబిల్ తీసుకెళ్ళి తనకి సువార్త చెప్పాలని అంటే నేను ఎంత ప్రిపేర్ అవ్వాలా? చాలా శ్రమ ఉంటుంది. అది లేకుండా ఊరకే చెప్తే అనట్లే అంటే శరీర తత్వం, యథార్థత లేని తత్వం. మనకి యథార్థత చాలా ఇంపార్టెంట్. ఒక పరిస్థితులు ఎవరైనా ఊరు వెళ్ళావు, బంధువు రక్షణ లేడు, వెళ్ళావు, భోజనం పెట్టారు, తిన్నావు, సువార్త చెప్పయ్యా ఇక మళ్ళీ నువ్వు రాలేవేమో, నీకు దేవుడు ఆత్మ ప్రేరేపిస్తున్నాడు, దాన్ని నువ్వు కార్యరూపంలో దాల్చాలనంటే చాలా శ్రమ ఉంటుంది, చాలా పోరాటం ఉంటుంది. ఎందుకంటే అపవాది ఏం చెప్తావులే ఏం వింటాడా, అమ్మో ఇప్పుడు చెప్తే మళ్ళా నువ్వు దాంట్లో పోయి నన్ను తిడతాడా, ఎన్నో వస్తాయి. ఇది పోరాటం. ఈ పోరాటాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? ఫస్ట్
ఫస్ట్ నువ్వు గమనించగలకపోతే నీ ఇంట్లో వాళ్ళకు కూడా యేసుప్రభు గారి గురించి సువార్త స్పష్టంగా చెప్పలేం. వాళ్ళు కూడా అనుకుంటారు, మేమేమన్నా తిరుపతి పోతున్నాం డబ్బుల కోసం, ఈమెమన్నా ఆయన దగ్గరికి పోతుంది ఆరోగ్యం కోసం. ఇవే నువ్వు సువార్తని కరెక్ట్గా చెప్పలేవు. దాంట్లో పోరాటం ఉంటుంది, అప్పుడే చెప్పగలవు. వాళ్ళు ఏం గమనించలేరు కూడా. ఎందుకంటే ఆ ప్రభు దగ్గర పోతే ఇది చేశాడయ్యా, మేము ఇక్కడ పోతున్నాము, ఏంటి నేను కూడా గుణదలు పోతున్నాను, నేను కూడా ఇక్కడ పోతున్నాను, ఇలాంటి మాటలు వినిపిస్తుంది అవసరం. ఈ పరిస్థితుల్లో సత్యవాక్యం అంటే ఎందుకు ప్రభులోకి వచ్చామని తెలియని అజ్ఞానంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా అర్థమవుద్దా? నువ్వు గుణదలు పోతే ఏంది, వాడికి ఏమైనా అర్థమవుతుందా? వాడు ఇంకో ఊరు పోతాడు, అంత ఇంకా దూరం పోయి వస్తాడు, నువ్వు బాగుంది కానీ దీంట్లో ఏంది గొప్ప ఉందయా అనుకుంటాడు. నువ్వు ఈ పరిస్థితిని అధిగమించాలని అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ప్రభువు నమ్మకం అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి మనకి తెల్లాలో చెప్పేవాళ్ళు. ఏంది చెప్తే నువ్వు అంగీకరించావా? అసలు ఏంటో తెలుసుకున్నావా? ఇలాంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళకి నువ్వు సరిగా అర్థమయ్యేటి చెప్పగలిగిన స్థితి రావాలంటే ఫస్ట్ నువ్వు నడవాలా. ఫస్ట్ సువార్త సత్యంలో ఉన్న ఆ బాధ వచ్చినప్పుడు నీ నోటిని కాపాడుకోవటంలో, ఓర్పును కాపాడుకోవటంలో, ఆ పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఇక నువ్వు ఈ ఈ ఆయుధాలతో బలవంతుడిపై నేను సువార్త చెప్పాలి, అరే నేను మీకు వాటికి ఒకటి చెప్పాలరా, నువ్వు నాకు అన్నం పెట్టావు ఓకే, నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను రా తెలియదు. యేసుప్రభు వారు నీ పాపాల కోసం మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు, నువ్వు నమ్మితే నీకు రక్షణ. వెంటనే అదంతా చెప్పకుండా అంటే వచ్చేసావనుకో, తన దగ్గర పోయాడు, సమయం మళ్ళీ వస్తా రాదో తెలియదు. సో ఇది ఒక యుద్ధం. మనము లోకంలో ఉన్న ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపుడంబరం ఇవన్నీ కూడా తండ్రి యొద్ద నుంచి వచ్చినవి కావని యోహాను భక్తుడు చెప్తుంటే, 1 యోహాను పత్రిక 2:15 ఈ లోకాన్ని ప్రేమించు వాడినిలో దేవుని ప్రేమ ఉండదని కూడా చెప్తూ ఉంటే, ప్రభు దగ్గరికి వచ్చిందే ఈ లోకంలో ఉన్న వాటిలో ఇంకా ఎదుగుతానికి అనే ఆలోచించే ఈ సమయంలో నువ్వు పోరాటం అనేది తెలుసుకోకపోతే ఎలా నడుస్తున్నావు రక్షణలో? మనము పోరాటంలో ఉన్నాము. సహజంగా మానవుడు ఎక్కువ మంది వెళ్తుంటే వాళ్ళతో పడి వెళ్తూ ఉంటాడు. అది కరెక్టా కాదా అనేది ఆలోచన చేయడు. కరెక్ట్ అనుకున్న దానికోసం నువ్వు నిలబడాలంటే వీళ్ళందరూ ఎదురు వస్తారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు అక్కడే రక్షణ పొందలేదు అనుకో, ఫస్ట్ టైం ఈ మాట వింటుంటే వాళ్ళందరినీ ఎదిరించి నువ్వు రక్షణ పొందాలని అంటే వాడాలి. ఇంకేం ఆలోచన ఏం లేదు ప్రభు మీద. అయ్యా, ఎందుకంటే నువ్వు ఆగితే జీవితాంతం ఒకటెమ్మట వస్తాయి, నిన్ను కూడా లాగేస్తారు. రక్షించబడిన మనము పాపముతో పోరాడమన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో అన్నాడు. పాపంతో ఎప్పుడన్నా పోరాటం అనేది అది జరుగుతుందా? ఇది మనం భూమి మీద నివసించినంత కాలము మనకు పోరాటమే. దేవుని వాక్యం చాలా డెప్త్గా చెప్తా ఉంది. మన మనసులో, అంతరంగిక హృదయంలో ఒకరి మీద కోపం వస్తూ ఉన్నప్పుడు దాంతో పోరాడుతున్నావా? అది నీకే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది.
ఒక విషయాన్ని నమ్మకపోతే విశ్వాస సహితము ఏది కాదో అదే పాపం అన్నాడు. నమ్మకపోతే పాపం. దేవుడు చెప్పిన మాటనే నమ్మకుండా మనలాగా మనం వెళ్ళిపోతూ ఉంటే ఏంటో దీన్ని నమ్మలేకున్నాను నేను. నమ్మే మనసు ప్రభువా. మనం పాపానికి ప్రేరేపిస్తున్న ప్రతి దాంట్లో కూడా మనం పోరాటంలో ఉన్నాం. ఒకసారి బల్లో పాలు పంపులు పొందుతున్నావు, పాపాన్ని దేవుని యొక్క యుద్ధోపకరణాలు ఆత్మతో జయిస్తున్నావా? ఆ దేవుని యొక్క బలాన్ని నీ విశ్వాస జీవితంలో చూడగలుగుతున్నావా? విశ్వాసముతో మనము మన జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఆ విజయం వైపు ప్రయత్నిస్తున్నామా? ఈ లోక సంబంధమైన విషయాలు, వాడి రికమెండేషన్ తీసుకుంటే, ఈ రికమెండేషన్ తీసుకుంటే వాడు జాబ్ ఇస్తాడు. ఇది చాలామంది ఉన్నారు అట్లా. రక్షించబడి వాళ్ళు మాటలతోనే మాట్లాడతారు. పలానా పొలిటికల్ అతని దగ్గరికి వెళ్తే నాకు జాబ్ ఇచ్చారయ్యా చెప్పుకుంటానికి కూడా, దాన్ని చెప్పాలన్నా కూడా నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తికి దానికి నేను ఎంత ఇచ్చానని చెప్పేస్తాడు కొంతమంది. అంటే అసలు ఆత్మలో వెలిగించబడ్డాడు అసలు. అలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నారు కొంతమంది విశ్వాసులు. అంటే వాళ్ళు చేసేది అరే అంటే పాదాలు పరిగెత్తి చేయటం ఒకటి చేసి ఈ లోకంలో వాళ్ళు ఎడ చెప్పుకుంటారు అలా ఉందనేది. లేకపోతే విశ్వాసంతో జాబును సంపాదించుకుంటున్నావు. దీనికి చాలా శ్రమ ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఎందుకంటే నీ పక్కనాడు నీ ముందే రికమెండేషన్ పెట్టి దాన్ని కొట్టేస్తాడు. అప్పుడు నీ నోరు ఏమన్నా ఆపుద్దా? వాడేమన్నా చూడు అది ఇచ్చి కొట్టి అయిపోయింది. దానికి ఎంత ఆ మాట మాట్లాడకుండా ఉండాలనంటే ఎంత ఆత్మీయత ఉండాలా? నీ పక్కన వాడు నువ్వు కొద్ది విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే దాన్ని ఈ అన్యాయపు లోకంలో దాన్ని అతనికి ఇచ్చేస్తాడంటే నీకు ఇంక మొదలవుద్ది. చూసావా ఏంది అయిపోయింది. ఆ మాట అనకుండా ఉండాలంటే ఎంత పోరాడాలి నువ్వు? ప్రభువు నీకు అలాంటి విషయాల్లో జయాన్ని ఇస్తాడని అసలు ఆలోచన ఉందా నీకు అసలు ముందు? అది ఇంపార్టెంట్. వీటిలన్నిట్లో ప్రభు జయాన్ని ఇస్తాడు. ఫస్ట్ టైం ఒకసారి పడిపోయినా అరే ఏంటి ఇలా మాట్లాడాను, నెక్స్ట్ టైం అలా మాట్లాడవు. ఓకే, ఇది యుద్ధం ఇప్పుడున్న ఈ పరిస్థితి ద్వారా వచ్చింది. నాకు ఒక అసూయ క్రియేట్ అవుతుంది. ఈ అసూయ పెరగక మునిపే దాన్ని ఆత్మీయ యుద్ధంలో దాన్ని అణిచేసేయాలా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అన్నీ గతించిపోతాయి. మనం వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చేసేయాలి. అది లేకుండా చాలామంది ఏంది ఇన్నాళ్ళు చేస్తున్నా ఇంక నిరాశకి వెళ్తాడు. అపవాది నిరాశ అనేది ఇంకో దాన్ని ఆయుధాన్ని వేస్తుంటే నాకు నిరాశ వస్తుంది. ఇదంతా యుద్ధమే. అయితే అప్పుడప్పుడు పడిపోయినా నువ్వు డీలా పడవాక ప్రభు వైపు చూడు. అప్పుడు నీకు అర్థమవుద్దు కొద్దిగన్నా ఏంటబ్బా ఇది అని ఈ లోకంలో ఉంది. అది నీకు జరగనంత కాలము విశ్వాసం ఎదగలేవు. అక్కడక్కడే ఉంటావు. అక్కడే ఒక చిన్న వాన వస్తే చాలు. ఈరోజు వాన పడుతుందే, ఈ పని చేద్దామా, ఇంకెంటనే మారిపోతాయి. వానను బట్టి డెసిషన్స్. ఇది కాదులే, ఇది కాదులే. లోకస్తులు కలిసినట్టే ఒక చిన్న వాన వస్తే చాలు మన పరిస్థితి అంతా కూడా దీన్ని బట్టి మారిపోద్ది అనమాట. లోకస్తులు తీసుకున్నట్టే. అఫ్కోర్స్ తీసుకోవాలి, అంత షఫుల్ అవ్వాల్సిన పని లేదు. విశ్వాసం ప్రదర్శించు. ఇది చాలా పోరాటం ఇది. నేను లోకస్తుల్లాగానే చిన్న చిన్న పరిస్థితుల్లాగా ఆలోచిస్తున్నానా? కొంచెం శ్రద్ధ తీసుకున్నాను, విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అని 2 ప్యారల్గా పోరాడుతున్నానా? చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే విశ్వాసంతో జయించుకుంటాం, పొందుకుంటాం.
మనకు శరీరంలో అనారోగ్యమైన చిన్నది వస్తే చాలు, ఒక ఆయన వచ్చి ఒక మాట అంటాడు, ఇది ఇదేమో అనగానే ఇంక మొదలవుద్ది మనకి. ఏంటిది అది? ఆ మనిషి ఆ మాట అన్నప్పుడు ఓకే, ఇది నన్ను శోధనలో తెస్తానికి వస్తున్న అంశము అనే విశ్వాసంతో ఆ మాటను అక్కడే కొట్టేస్తున్నావా? హృదయంలో తీసుకొని ఇదట్టుంది, ఆయన అన్నాడు, ఇదట్ ఇంక మొత్తం అదే. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం ఈ శక్తులతోన్నిట్లు కూడా పోరాడం. ఎందుకంటే అపవాది ఎక్కడికో వచ్చి నల్లగా కనపడి అని మాట చెప్పడు. లోకం తిరుగుతూ ఉంటాడు. మనుషులు వస్తారు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే వస్తారు, చెవులేస్తారు. ఇక అక్కడి నుంచి మనకు మొదలవుద్ది. ఇది పోరాటం. ఎందుకంటే ఇంట్లో ఉన్న భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా వాక్యానికి విరుద్ధంగా వారి నోటి నుంచి వస్తున్న మాట ఆ సమయంలో నో, ఇది కరెక్ట్ కాదని కొట్టేసేయాలి. మళ్ళీ మామూలుగానే ఉంటారు వాళ్ళు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటారు. సో విశ్వాసం అనేది చాలా పోరాటం. అది లేకపోతే సతమతం అయిపోతూ ఉంటాం. అంతే, అయిపోయింది, అంతే. మనము అంధకార సంబంధమైన అధికారులతో పోరాడుతున్నాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో అంధకార సంబంధమైన అధికారులు. ఈ లోకంలో పాపంతో పతనపైన మనిషి పరిశుద్ధమైన మార్గంలోకి రావటం అనేది యేసుప్రభువారు చెప్పారు. నేనే మార్గాన్ని అన్నాడు, సత్యాన్ని, జీవాన్ని అన్నాడు. రక్షణ లేని మీరు అనేక మతాలనే పేరు పెట్టుకున్న ఈ సమయంలో ఈ మార్గంలోకి మీరు రావాలనంటే అన్ని మార్గాలనే మంచి చేయరా, దేవుడి దగ్గరికి పోతామని చెప్తుంటే ఈ మార్గం చెప్తుంది, ముందు అది పక్కన పెట్టి నీలో పాపం ఉందయ్యా, ఒప్పుకో, లేకపోతే నువ్వు మంచి చేయలేవు, చేసిన గర్వంతో చేస్తావు, ఆరాటపడుతుంటావు అని దీ మార్గాన్ని నువ్వు అంగీకరిస్తానికి ఇక్కడ కూర్చున్న నీలో చాలా పోరాటం ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా ఉన్నాయి మతాలు. ప్రతి ఒక్కరు చెబుతారే అది ఊరా, ఇది చేయరా. కానీ యేసుప్రభు అలా చెప్పట్లా. దానికంటే పక్కన పెట్టి నీ పాప స్థితిని ఒప్పుకో ఫస్ట్. చాలా పోరాటం అది. ఆ తర్వాత నేను పోరాడుతుంది అపవాదితో. ఈ లోకానికి నేను సిలువ వేయబడ్డానన్నాడు గలతీయులకు రాసి. ఈ లోకంలో ఉన్న ఈ వీటితో కాడు, ఇవి నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి అంటే నేను చాలా జాగ్రత్తగా పోరాడాలి. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరంతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. నేను శరీర సంబంధమైన పాపానికి ప్రేరేపిస్తున్న ప్రతి దాన్ని నేను పక్కన పెట్టాలా, పోరాడాలా. ఈ గ్రహింపు నువ్వు పోరాటంలో ఉన్నావా? మనకు విజయాన్ని ఇచ్చేది యేసుక్రీస్తే. నీకు అర్థమవుతుందా ఇది? ఆయన రక్షకుడు దేని నుంచి అంటే పాపము యొక్క బలము నుంచి. దాన్ని రక్షించుట్లో బలహీనమైన మన పట్ల ఆరోగ్యాన్ని ఇస్తూ, జ్ఞానాన్ని ఇస్తూ, మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ, ఇవి చేస్తూ ఎవరూ చేయలేనిది ఆయన చేయగలిగింది నిన్ను ఆత్మీయంగా రక్షిస్తాడు. ఈ గ్రహింపు ఉందా నీకు? పోరాడుతున్నావా? గొప్ప సేవ చేసిన పౌలు చెప్పిన మాట, నేను చాలా పోరాడానయ్యా, మంచి పోరాటం పోరాడాను, కాపాడుకున్నాను అన్నాడు విశ్వాసం. ఒకసారి ఆలోచించేయి. నువ్వు ఈ వాక్యం విని దేవుని ఎరుగని ప్రజల మధ్యకి వెళ్ళిపోయినప్పుడు, జీవిస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది నీ పోరాటం? ఎట్లా ఉంటుంది పోరాటం?
దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం నేను గడపడానికి అడ్డొస్తున్న దాన్ని కూడా నేను పోరాడి ప్రభు విశ్వాసంతో తెచ్చుకోవాలి. ఎక్కువ సన్నిధి గడపాలి. చాలా పోరాటం ఉంటుంది. లేకపోతే ఒక జాబ్‌కి వెళ్ళిన వారు ఆ జాబ్‌లోనే పడి దేవుని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ లేకపోతే ప్రార్థన చేస్తే జాబ్ వస్తే ఆ పనితో దేవునికి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పోరాటం లేదు. వాళ్ళకి ఏందంటే పోరాటం, ఇంకా డబ్బుల గురించి పోరాటం. ఏమైంది చూసావా అక్కడ? ఆ పరిస్థితి నీ జీవితంలో అనుమతించబడిన తర్వాత నీ జ్ఞానం లేకపోవటం వల్ల నువ్వు పోరాడుతున్నది దేనికంటే అపవాది తరపు నుండి వీటితో పోరాడుతున్నావు. ఆఫ్‌కోర్స్ నీకు జాబ్ పెరగాలి. దేవునికి దూరం అయ్యేంత కాదు. కానీ కొంతమంది ఇంకా దూరం అయిపోతారు. కారణం ఏందంటే మా బాస్ పంపడయ్యా అంటే ఇంక విన్న వాళ్ళకేం అర్థమవుద్దంటే పాపం ఎందుకులే ఆయన బాధ ఏందిలే ఇదే అయిపోద్ది. అలాంటి వ్యక్తికి ఈ పోరాటం గురించి చెప్పాలన్నా కూడా చెప్పే వ్యక్తికి అందుకోగలుగుతాడా చెప్తే అని అనిపిస్తుంది. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే నీకు ఆ పరిస్థితిని పోరాడితే దేవుడు ఇస్తాడు. అధికారి మనసు మారుస్తాడు. నువ్వు యథార్థంగా ఉండు. అదేం చేయకుండా వాటిల్లోనే ఉంటే ఇంకేం పోరాడుతున్నారు? రోజులు గడిచిపోతాయి. రోజులు అలా వెళ్ళిపోతాయి. విశ్వాస జీవితం అనేది పోరాటం. చదువుకున్న బిడ్డలు ఆయా పరిస్థితుల్లో చూసి రాస్తా ఉన్న పరిస్థితులు ఎలా పడితే అట్లా చేస్తా ఉంటే నువ్వు చూడకుండా రాయాలంటే ఎంత పోరాడాలి? కొన్ని కాలేజీలో పరిస్థితుల్లో టీచర్సే అయ్యో చూసుకొని రాసుకో అని చెప్తున్న ఈ పరిస్థితుల్లో నో, నేను చూడకుండా రాయాలి అనే కాడ నీకు వచ్చే ఆలోచన ఏమొస్తాయి? మార్కులు తగ్గిపోతాయేమో ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే మార్కులు బాగా రావాలనే దాంట్లో ఇక్కడ సిస్టమ్స్ డెవలప్ అయిపోయినాయి. పాపం గురించి కాదు ఇక్కడ. ఇక్కడ సిస్టమ్స్ ఏం డెవలప్ అయినాయి అంటే మార్కులు బాగా రావటం, ధనం సంపాదించటం, ఇవి మన సిస్టమ్స్ లోకంలో డెవలప్ అయిపోయినాయి ఆల్రెడీ. వీటన్నిటి పోరాడాలంటే నీకు ఆత్మీయ వెలుగు ఉండాలా. మొన్న ఒకరు ఇలా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో ఎగ్జామ్స్కి ఆన్లైన్లో పెట్టారయ్యా. ఎవరింటి దగ్గర వాళ్ళ పరీక్షలు రాసుకోమన్నారు. మేము 3 గంటలు వారు సమయం ఇస్తే 5 గంటల దాకా కూడా రాసామని గొప్పగా చెప్పుకుంటున్నారు. నాకు చాలా బాధ వేసింది. మీరు అలాంటి వాళ్ళు ఉన్నారేమో. అంటే పరిస్థితి ఎవరు చూడట్లేదుగా. అంటే ఇప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది, మామూలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాస్తే 3 గంటల పేపర్ ఇచ్చేయాలి, ఎవరు చూడట్లేదని బాధపడటం చెప్పటం కాదు, వాళ్ళు చెప్తుంది. 2 గంటలు ఎక్స్ట్రా రాసుకున్నావయ్యా, ఎంత బాగుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇవి జరుగుతున్నాయి. ఏదన్నా డిగ్రీ తెచ్చుకోవాలని అంటే ఏంట్రా అంత కష్టపడతావు, ఇట్లా చెయ్యి, వాడిచ్చేస్తాడు. 4 సంవత్సరాలు చదవాలా? 6 నెలలే అయిపోయింది. డబ్బులు కట్టడం, తెచ్చుకోవటం. నువ్వు పోరాడకపోతే ఏమవుతావు? అసలు పోరాటం ఉందని తెలుస్తుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ జీవితంలో డిగ్రీస్ అంటే పక్కన పెట్టుకుంటే వాళ్ళ మంచి పేరు వస్తుంది. డాక్టరు ఆఫ్కోర్స్ నిజంగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, తప్పలేదు. అరే మేము కూడా చేయాలి. జీవపుడమ్మూరం ఇంత సిస్టమ్స్ డెవలప్ అయిన దాంట్లో నీకు అర్థం కాకపోతే ఏం పోరాడు అన్న. నువ్వు 6 నెలల, నాకు 3 నెలలు అని వాడితో గొప్పగా చెప్పుకుంటావు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. పోరాటం లేకపోతే నువ్వు ప్రభువును నోటితో ఆరాధన చేయొచ్చు, నీ జీవితంలో ఆయన మహిమ చూడలేవు. మనం మంచి వేలో ధనాన్ని సంపాదించాలి, తప్పులేదు. మనం మంచి వేలో చదువుకొని డిగ్రీస్ తెచ్చుకోవాలి, తప్పులేదు. కానీ సిస్టమ్స్ ఎలా డెవలప్ అయినాయి అంటే దాంట్లో కూడా పోటీయే.
ఇద్దరు ముగ్గురు వీడియోలు పెట్టేస్తే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, నేనేం చేస్తే నాది ఎక్కువ చూస్తారని పోరాటం వీటి మీద పడిపోతున్నారు. అందుకని ఎట్లా పడితే లేనిపోయిన ఆ లోపల జరిగే కంటెంట్లో లేనిది ఏదో ఒకటి టైటిల్ పెట్టేసి చూస్తే ఆ మాట ఒకటి కూడా మాట్లాడు దాంట్లో. ఎందుకంటే ఆ టైటిల్ పెడితే ఓపెన్ చేస్తారు. ఇలాంటి దౌర్భాగ్యమైన అబద్ధముతో కూడిన పరిస్థితుల్లో ఈ మోడర్న్ ఏజ్ వెళ్తా ఉంది. నీకు ఊరకనే మెసేజ్ వస్తుంది, అయ్యా క్రెడిట్ కార్డు తీసుకోయ్యా నీకు ఉచితం అయ్యా అనగానే ఇక చాలు, నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వయ్యా అంటే మోసపోయిన వాళ్ళు చాలామంది. నీకు అసలు పోరాటం ఉందా? ఇది ఇప్పుడు వచ్చిన ఆస్తం వచ్చేసింది, డిలీట్ చేసి ఇది ఉండాల్సిందే. సింపుల్ కాల్ చేసి అయ్యా ఆధార్ నెంబర్ ఇచ్చి అయ్యా ఇచ్చి మొత్తం అయిన తర్వాత పోలీసు వాడు వచ్చి నీ అకౌంట్ మీకేం జరుగుతుంది? ధనాపేక్షను ఈజీగా వేసేస్తాడు అస్త్రం. అలాంటి పరిస్థితుల్లో నీకు పోరాటం ఉందా? అసలు జ్ఞానం ఉందా? ముందు కొంతమంది జ్ఞానమే ఉండట్లేదు, వీటిలో కూడా పడిపోతున్నారు. మనము యుద్ధ రంగంలో ఉన్నాము. మనం పోరాడేది మన సొంతగా పోరాడలేము, ఇవన్నీ కూడా పోరాడలేము మన సొంతగా. కానీ శత్రువును ప్రేమించే ఆత్మ వరం ఫలం ప్రేమ ఆ సంతోషం ప్రభు ఇస్తున్నాడు. ఇవి మన పరికరాలు. సత్యము అంటే మనకు సత్యం చెప్తే దేవుడు మనకు ఆ పరిస్థితుల్లో విజయాన్ని ఇస్తాడు. ఇవి మన ఆయుధాలు. మన ఆయుధాలు ఏంటంటే అబద్ధం చెప్పి సంపాదించుకోవటం కాదు. నో, సత్యం చెప్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు. అంతే. మన చిత్తంలో అది ఉంటే మనకు మంచిదైతే సహాయం చేస్తాడు, లేదా తీసేస్తాడు. ప్రతిది ఆయన తొలగిచ్చేస్తాడు, అవసరమైతే ఉంచుతాడు. ఇది మన ఆయుధాలు. ఇది పోరాటం. ఈ పోరాటంలో మీకు విజయం ఉంటుంది. బట్ ఆ ఆయుధాలు పట్టుకొని నిలబడ్డావా? ఆలోచించేయి. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పోయినప్పుడు మెడికల్ సర్టిఫికేట్కి వస్తున్న దగ్గరికి వెళ్తే ఆయన ఒక మాట అన్నాడు, డాక్టర్ గారు, నేను నీకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే మొత్తం టెస్టులు చేయించుకొని నా దగ్గరికి వస్తే ఇస్తాను, పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెంటనే రాస్తారు అన్నాడు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు ఓర్పు ఉంటుందా? ఈయనే చెప్పాడుగా పక్కన వాళ్ళంట ఫ్రీగా ఇస్తారంట. ఇద్దరు పోయారనుకో, వాడు రైట్గా వెళ్తున్నాడు అనుకో, నో నేను పెట్టించుకుని వస్తాను. నీ భార్య కానీ భర్త కానీ ఫ్రెండ్ కానీ ఎందుకురా అంత అవివేకంగా ఉంటావు? పక్కనాడు ఫ్రీగా ఇస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎదిరించగలుగుతున్నాడువా వాడిని? పోరాటం ఉంటుంది. ఆడు నా మంచి ఫ్రెండ్లే, ఆడు చెప్పింది కూడా మంచిదే కదా, ఎందుకు ఇదంతా టైం వేస్ట్, ఆయనే చెప్పాడు కదా. ఆ పోరాటాన్ని ఈ లోకంలో ఉన్న విషయాలతో నువ్వు లింక్ చేసుకోగలుగుతున్నావు. ఫస్ట్ దేవుని వాక్యాన్ని, ఈ పోరాటాన్ని నీ పరిస్థితుల్లో ఇది పోరాటం అనే లింక్ అట్లీస్ట్ ఆ జ్ఞానం మొదలైందా? మొదలవటం ఇంపార్టెంట్ ఫస్ట్. కొంతమందికి మొదలవ్వదు. మనం వాక్యంలో ఫలించాలంటే ఇవన్నీ కూడా అడ్డొస్తాయి. అన్ని అడ్డొస్తాయి. ఎవరికైతే జ్ఞానం పోరాడతారో వాళ్ళు కంప్లీట్గా ఫలిస్తారు. అది 60 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. మనం యుద్ధ భూమిలో ఉన్నాము. యుద్ధంలో పోరాడే జట్టి అయిన వాడు పోరాడడానికి ఒక నియమం ఉంది. మన నియమం ఏంది? దేంతో పోరాడుతున్నాం అంటే సత్యం అనే బెల్ట్ దట్టి అన్నాడు, నీతి అనే మైమరుపు, సమాధానం. ఎక్కడన్నా పరిస్థితి వస్తుందనుకో, సమాధానాన్ని తీసేసేది వెంటనే అమ్మో ఇంకో మాట అంటం కాదు. మన పోరాటం యుద్ధం ఆయుధం ఏంది? సమాధానం.
లోకంలో ఆయుధం ఏంది? చాలా డిఫరెంట్ అది. 2 4 మాట అయిపోయింది. నీకు అర్థమవుతుందా? ఇది పోరాటము, ఇది ఇరుకు మార్గము. బట్ భయపడాల్సిన అవసరం లేదు. మనకంటే ముందు చాలామంది నడిచారు. వాళ్ళ వైపు చూడు. చాలామంది సత్తువు లేని వారి వైపు చూడు. ఒక బలహీనుల వైపు ఏందబ్బా అనేవా అదిగా నువ్వు చూడాల్సిందే. ఎవరి వైపు చూడాలి? నడిచిన వాళ్ళు ఉన్నారు. నడిచి విశ్వాసాన్ని కాపాడుకొని నీతి కిరీటం అని పౌలు ఉన్నాడు. చాలామంది ఉన్నారు. కానీ నీకు తెలుస్తుందా? మన దేశం కంటెక్స్ట్లో మైనారిటీగా ఉన్న మనము, ఈ ప్రజలు విశాల మార్గంలో కోట్ల మంది వెళ్తున్న ఈ సమయంలో మనకు జ్ఞానం ఉంటే తప్పితే పోరాడతాం. ఈవెన్ ప్రభువును నమ్ముకున్న వారిలో కూడా ఆమె కూడా చర్చికి వెళ్తుందబ్బా అని ఆమె పోరాడుతుందని అనుకోవాక, చర్చికి వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా ఈ పోరాటంలో ఉండరు. సో ఇప్పుడు ఎంతమంది తగ్గారు? బ్రాడ్వేలో చాలామంది ఉన్నారు. వచ్చామని అనుకుంటున్న వారు కూడా పోరాటం కాదు, ఈ లోకం వైపు చూస్తున్నారు. వాళ్ళు అంటే మతాన్ని ఆచరిస్తున్నారు. ఒక దేవుని నమ్ముకొని ఈ పేరుతో అసలు ఆలోచన లేకుండా వెళ్తున్నారు అంతే. అదొక మతం. అది కాదు ప్రభు చెప్పింది. వే, దిస్ ఈజ్ ద వే. ఏంటి ద వే అంటే నీకు దేవుని బలం వస్తుంది. ఇవి గ్రహింపుకొనుకుంటు. ఎక్కడ వస్తుంది ధనాపేక్ష? ఇది కొట్టేసి అస్త్రం వేసి, ఇది ధనాపేక్ష. గెట్ అవుట్. నేను పుట్టినప్పటి నుంచి ఇది రాలేదు, ఈ మధ్యలో వచ్చిన ఏంటిది? ఇది అసూయ. అమ్మో, నో, తీసేయి. వాడితో కంపారిజన్ ఏంది? వాడికి పెద్ద జాబ్ వస్తే ఓకే, బ్లెస్ దెమ్. ఎందుకని అవసరంగా వైఫై పెడతా కొన్ని చాలు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, ఈ శాలరీ పెరగదు. ఆయన అయితే చూసావా అంటే చాలు, ఇంకా ఇద్దరిద్దరు కొట్టుకుంటుంటారు. ఏంటి దగ్గర జరుగుతుంది? కంపారిజన్ వచ్చేసింది. ఈ లోకంలో వచ్చిన తర్వాత అసూయని వచ్చేస్తుంది. నీకు ఆయుధం తెలియాలి, ప్రేమ, బ్లెస్. ఈ పోరాటంలో లేకుండా మీరు మనమే చూసుకుంటే ఇంట్లోనే బీ కేర్ఫుల్గా ఉండండి. మనం పోరాటంలో ఉన్నాం, పాపంతో పోరాడుతున్నాం. ఈ లోకంలో ఉన్న సిస్టమ్స్, రే అది చేయరా, అది చేయకపోతే ఏమన్నావుదా అని గిల్టీ పెడతారు కొంతమంది. అది చేయకపోతే ఏమన్నా అవుద్దేమో, ఇంకా దాంట్లోనే రక్షించబడిన నీవు ఏమవుదా అది చేయకపోతే. విశ్వాసంతో ఉండి ఆ సిస్టమ్స్ అన్నీ నువ్వు ఎన్నో వేల నుంచి వచ్చినాయి అంతే. చేయకపోతే మనకి ఏదో అయిపోయింది. నువ్వు చేయాల్సిందే పాపానికి భయపడు చాలు. ఎక్స్టర్నల్గా చేస్తే ఇది అవుతుందో ఈ సిస్టమ్స్ అని పక్కన పెట్టు. చేస్తే అప్పుడప్పుడు ఊరకనే చెయ్యి. అది దాని మనసు కాదు, అది కాదు మన కాన్సన్ట్రేషన్. మన కాన్సన్ట్రేషన్ అంతా ఎంత కనెక్షన్ అవుతున్నాం గాడ్కి. వీటిలో ఉన్న ఈ మతపరమైన ఆచారాల నుంచి ఎంత బయటకు వచ్చేస్తున్నాం. పోరాటం ఉందా నీకు? మనం ఈ పోరాటంతో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.